హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో స్పెషల్ వచ్చేసి చెక్కలండి. ఫ్రెండ్స్, ఈ చెక్కలు మాత్రం నేను చెప్పిన మెజర్మెంట్స్లో యాజ్ ఇట్ ఈజ్ చేస్తే షాప్లో కొన్న వాటిలాగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి, గ్యారంటీ నాది. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్యపిండి తీసుకుంటున్నాను, దానికి 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మరుగుతున్న వాటర్లో ఉప్పు, కారం, కొద్దిగా ఆయిల్ వేయాలి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఉప్పు కారం వేసిన క్లిప్పింగ్ మిస్ అయింది. ఇందాక ఏ గ్లాస్తో అయితే మనం వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు బియ్యపిండి తీసుకుంటున్నాను. ఇక్కడ ఇలా పిండి పోసిన తర్వాత కలబెట్టేసుకోవాలి. అలాగే పచ్చిపప్పు, పెసరపప్పు ఇక్కడ నానబెట్టుకొని ఉన్నానండి నేను, వాటిని ఇందులో వేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా జీలకర్ర 3 కలిపి నేను ఒకేసారి వేస్తున్నాను. అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, ఇలా అన్నీ వేసిన తర్వాత అన్నిటినీ కలిపి బాగా కలబెట్టుకోవాలి. ఇలా అన్నీ కలబెట్టుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూస్తే అప్పుడు తెలిసిపోతుంది మనకి, ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరిపోతే ఇప్పుడే కొంచెం యాడ్ చేసి మిక్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ పిండిలో కొంచెం ఆయిల్ కాగబెట్టుకొని ఆయిల్ని మిక్స్ చేసేయాలి. నెక్స్ట్ పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఈ ఆయిల్ కాగే లోపల మనం చెక్కలు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మనం కలబెట్టుకున్న పిండిని ఒక చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. లేదా పూరి చేసే మిషన్ ఉంటే దాంట్లో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. పూరి చేసే మిషన్ లేనప్పుడు ఇక్కడ మీకు ఇంకొక టెక్నిక్ చెప్తాను. ఇలా ఒక ముద్ద పెట్టుకొని పేపర్ని ఇలా క్లోజ్ చేసేసి ఇంకో ప్లేట్ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. పూరి మిషన్ కన్నా కానీ నాకైతే ఇందులోనే ఫాస్ట్గా అయిపోయింది. నెక్స్ట్ ఇలా ప్రెస్ చేసుకున్న చెక్కల్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బయట బజార్లో అమ్మే చెక్కలు ఎంత పల్చగా వస్తాయో అంత పల్చగా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా వచ్చిందండి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. వచ్చిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకొని 2 వైపులా ఇలా కాల్చుకున్న తర్వాత తీసేస్తే చెక్కలు రెడీ అయిపోయినట్టే. చెక్కలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.